మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వారి యొక్క రథయాత్ర మన భారతదేశపు తూర్పు తీరాన ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్నాథపురి క్షేత్రంలో వేలాది సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అయితే పూర్వం జగన్నాథుడు అంటే కేవలం పూరికి మాత్రమే పరిమితం జగన్నాథ రథయాత్ర అంటే. కానీ ఇస్కాన్ సంస్థాపకాచార్యులైనటువంటి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన 1966వ సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో అమెరికాలో ఆయన ఇస్కాన్ సంస్థని స్థాపించి ఈ జగన్నాథ రథయాత్రని సమస్త ప్రపంచానికి పరిచయం చేశారు. 1968వ సంవత్సరం నుండి ఈనాటి వరకు ప్రపంచంలో నలుమూలలా కూడా ఏ సమయంలో అయితే మనకి పూరిలో రథయాత్ర జరుగుతుందో, ఈ సంవత్సరం మనకి పూరిలో ఇప్పుడు కూడా రథయాత్ర మనకి వారం రోజుల పాటు జరుగుతుందండి. అంటే ఎగువ రథయాత్ర, దిగువ రథయాత్ర. ఈ సంవత్సరం జూన్ 27వ తారీఖున ఎగువ రథయాత్ర జరుగుతుంది, దిగువ రథయాత్ర 5వ తారీఖున జరుగుతుంది. ఈ 27 నుండి 5వ తారీఖు మధ్యలో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఎక్కడెక్కడైతే ఇస్కాన్ ప్రచార కేంద్రాలు ఉన్నాయో అక్కడ రథయాత్ర కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తూ ఉంటాం. మరి ఈ సంవత్సరం కూడా మనకి 27వ తారీఖు 5వ తారీఖు మధ్యలో ఈ రోజు జూలై 2వ తేదీన మన భీమవరం పట్టణంలో మరి అంగరంగ వైభవంగా ఈ జగన్నాథ రథయాత్ర చేస్తున్నాం. మరి జగన్నాథ రథయాత్రలో భాగంగా మనం కృష్ణుడు, బలరాముడు, అలాగే వారి సోదరి సుభద్రాదేవి ముగ్గురిని అందరూ కూడా దర్శించుకుంటారు. అందరూ కూడా స్వయంగా రథాన్ని లాగుతారు. మరి ఈ క్రమంలో నామ సంకీర్తనంలో అందరూ కూడా భక్తులు వాళ్ళందరూ కూడా గానం చేస్తూ నృత్యం చేస్తూ ఉంటారు. అలాగే దారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవత్ ప్రసాదం పంచబడుతూ ఉంటుంది. అలాగే భగవద్గీత, రామాయణం ఇత్యాది గ్రంథాలు కూడా అందరికీ పంచబడుతూ ఉంటాయి. అలాగే కార్యక్రమం ముగిసిన తర్వాత అల్లూరి సీతారామరాజు భవనంలో కార్యక్రమం ముగుస్తుంది సాయంత్రం 6 గంటలకి. అక్కడ జగన్నాథుడికి మహాభోగం నివేదన జరుగుతుంది. 108 రకాల పదార్థాలు స్వామికి నివేదన చేస్తారు. మహా ఆరతి ఉంటుంది. అక్కడ మరి మన సనాతన ధర్మ విశిష్టత గురించి, ఈ రథయాత్ర యొక్క విశిష్టత గురించి మరి వరిష్ఠులైనటువంటి వైష్ణవులు వాళ్ళు ప్రవచనం కూడా చెప్తారు. అనంతరం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ భగవత్ ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఈ జగన్నాథ రథయాత్ర కార్యక్రమం అనేది మన సనాతనమైనటువంటి వైదిక సంస్కృతిలో ఒక చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఇది మన వైదిక సంస్కృతిని ప్రతిబింబించేటువంటి చక్కటి కార్యక్రమం. హరే కృష్ణ.